జగన్ గారి మీద వ్యతిరేకత వస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? అసలు లేదండి, అసలు ఈ మీటింగ్ తో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, ఇంకెక్కువ సీట్లు వస్తాయి. విజయవాడ వాళ్ళకి ఒక్క సీట్ రాదు. అసలు గద్దె రామ్మోహన్ గాని వాళ్ళు కానీ అసలు ఎవరు గెలవరు. ఆ విజయవాడ మొత్తం ఈసారి మొత్తం వైసీపీ. జగన్ గారు ఏమో ఎట్టి పరిస్థితి ఇక్కడ విగ్రహం పెట్టాల్సిందే, నా ఎస్సీ నా బీసీ అంటున్నారు. అంతే. మరి టీడీపీ వాళ్ళు వద్దు ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవచ్చుగా, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? వాళ్ళకి దాన్ని బట్టి అర్థం చేసుకుంటే దళిత ద్రోహి ఎవరు? ఆయన వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటాడు, వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆయన అక్కడ కూర్చుంటారు. హైదరాబాద్ చెరువు మంచి చంద్రబాబు ఇల్లు ఉన్నాయి ఆగల మంచి కూర్చుంటారు. ఏదన్నా వస్తే మాత్రం గబుక్కులు వస్తున్నారు. ఎలక్షన్ వస్తే కరోనా కాలంలో ఎవరికన్నా షేర్ బీవ్ ఇచ్చారా వీళ్ళిద్దరు? ఎవడన్నా వెళ్ళిపోయారని తెలుసు కదా. అదో మళ్ళీ ఓటు అడుగుతా కొత్తరా, సిగ్గు ఉంటుంది అసలు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఇద్దరు ఎందుకు ఏం చేస్తారు? కొట్లు ఉంచుకోమను, ఎక్కడ చూపెట్టమను, చూపెట్టు. తెలంగాణలో చూపెట్టాడు పవన్ కళ్యాణ్ మొన్న, డిపాజిట్లు లేవు. మొన్న ఈయన అసలు జైల్లో ఉండాలి. ఇప్పుడు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్మెంట్ చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, నీకు తెలుసో లేదు. అది అయితే మొత్తానికి మళ్ళీ జగన్ గారి జెండా 170 సీట్లు రాకపోతే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వయా. 170 సీట్లు రా, ఎక్కడి నుంచి వస్తాయి అనుకోవచ్చు. 1,00,000 మంది వచ్చిన సింహం సింగల్గా వెళ్ళిపోతాయి. మరి ఈయన పేదల వైపు ఉన్నానంటున్నారు, మరి రేపు ధనవంతులు ఎదురు తిరిగితే జగన్ గారు వాళ్ళు ఏం చేస్తారా? అసలు ఆయన ఏం చేయలేరు. అసలు వాళ్ళు ఇంటికాడ ఉండి బట్టలు నొక్కితే చాలు, ఆయన డబ్బులు వచ్చి ఇంటికాడ 3,000 ఇస్తున్నాడు. 3,000 ఇస్తున్నాడు ఒక నెలకి జగన్ గారు ఇంటికి. వాళ్ళే తలుపు కొడతాం, నమ్ముతారమ్మో లేకపోతే లేదు. మరి రేపు నీకు ఎలక్షన్ అప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి ఒక 20,000 10,000 ఇస్తామంటారు. అసలు 50,000 ఇచ్చినా టీడీపీకి జెండా నేను కాడ ఉంచాను. నేను 50,000 ఇస్తా. అసలు ఓటు దాకా ఎందుకో టీడీపీ జెండా ఈ సెట్ అంటే అసలు నుంచోన్నట్టు వెళ్ళిపోతా అంతే. జగన్ గారి పాలనలో పేదలకు మంచి జరుగుతుంది బాగా. ఎవరిని అడుగుతావు? ఇక్కడ కాదు, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్దాం పదా. అసలు మంచి జరగకపోతే ఓటు అయ్యొద్దని చెప్పి ఆయనే అంటున్నారు. అసలు నేను అదే జగన్ నేను ఒకటే. ఆయన ఫస్ట్ పాదయాత్రలో కలిసా నేను. ఎక్కడ ఫస్ట్ మొదలెట్టాడు తెనాలి కాడ నుంచి అమ్మడి రామరావు గారు మేమంతా 2-3 ఏళ్ళు ఖర్చు చేసి ఇక మా ఊరు వచ్చాడు గెస్ట్ హౌస్, చర్చిలోకి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇక అంతే. ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ జగన్ గారికి అసలు 100 మంది పప్పుగోళ్ళు 100 మంది చెత్తగోళ్ళు వస్తారా? వాళ్ళు ఎందుకు అసలు వాళ్ళు చెయ్యి చూపెట్టాలి దమ్ముగా. మళ్ళీ జగన్ గారు ఇంటికి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారా? రమ్మను, ఇది కాదని చెప్పాలి.